ఎంఎన్ఆర్ విలీనమా విద్రోహమా విమోచనమా ఈ సస్పెన్స్ గతం నుంచి కూడా కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే అధికారికంగా గత 3 సంవత్సరాల నుంచి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచనం పేరుతో వారోత్సవాలు నిర్వహిస్తుంది. ఇప్పుడు దీని మీద ఇవాళ రేపు 17 కూడా పెద్ద ఎత్తున విమోచన వారోత్సవాలు నిర్వహిస్తుంది. దానికి సంబంధించిన పనులను కూడా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ కొద్దిసేపటి క్రితం పరిశీలించారు. ప్రస్తుతం మనతో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు ఉన్నారు. సార్, ఏంటి సార్ విద్రోహము, విలీనము, విమోచనము అనే ఒక సస్పెన్స్ గత కొన్నాళ్ళ నుంచి కూడా కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది. మీరు మాత్రం విమోచనం పేరుతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. పరేడ్ గ్రౌండ్లో కూడా సెప్టెంబర్ 7 చేస్తున్నారు. ఏం చెప్పారు? గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ పరంగా ఒక రాజకీయపరమైన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజలు చేసిన పోరాటము, వాళ్ళు చేసిన త్యాగాలు, ఏ రకంగా నిజాంను ఆ రజాకార్ల సైన్యాన్ని ఎదుర్కొని ఈ యొక్క తెలంగాణ సిద్ధించారో సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్ల ఆ చరిత్రను కనుమరుగు చేయడానికి రజాకార్ల వారసత్వంతో ఉన్న పార్టీ మజ్లిస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ ఓట్ల కక్కుర్తిలో వాళ్ళ మెప్పు కోసం, ఎందుకంటే వాళ్ళ చరిత్ర బయటకు వస్తుంది, వాళ్ళు చేసిన అకృత్యాలు, అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, దొమ్మిలు అవన్నీ కూడా బయటకు వస్తాయి. తెలంగాణ గ్రామీణ ప్రజలు ఏ రకంగా కొడవళ్ళు, గొడ్డలు, మరి బరిసెలు ఆయుధాలుగా మార్చుకొని బుర్జులు నిర్మించుకొని బైరాన్పల్లి, పరకాల లాంటి ఉదంతాల ద్వారా పోరాటాలు చేసి త్యాగదనులైనారో వాళ్ళ త్యాగ ఫలితమే సాధించిన 17 సెప్టెంబర్ విమోచన. దాన్ని జరుపుకోవడానికి సిద్ధంగా లేకు. కానీ వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వము మరి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఈ యొక్క 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవంగా మరి 3 సంవత్సరాలు జరుపుతున్నా ఈ ప్రభుత్వాలు ముందుకు రాలేదు, పార్టీలు ముందుకు రాలేదు. కొంతమంది కోన మేధావులు విద్రోహ దినం అంటారు, కొంతమంది విలీనం అంటున్నారు. విమోచన చేసిన పోరాటం ఫలితం వచ్చినటువంటి దాన్ని మరి గ్రహించకపోవడం నిజంగా ఇవాళ తెలంగాణ సమాజం ఏ రకంగా కేసీఆర్కి బుద్ధి చెప్పిందో రేవంత్ రెడ్డి గారు కూడా భవిష్యత్తులో అదే బుద్ధి చెప్తారు. మీరు ఇవాళ ప్రజాపాలన పేరు మీద ఏ రకంగా మస్జిద్ ఒత్తిడి కొంగి విమోచన లేకపోతున్నారో ప్రజలు గర్విస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆ ఖ్యాతి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి దక్కుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పోరాటాన్ని భవిష్యత్ తరాలకు తెలియజెప్పే చరిత్ర పాఠ్యాంశాలు కావాలి. ఆ స్ఫూర్తి కేంద్ర పోరాట కేంద్రాలు కూడా ఆ స్ఫూర్తి కేంద్రం కావాలని చెప్పి గత కేసీఆర్ ప్రభుత్వం సమైక్యత అన్నది ఇప్పుడు ప్రజా పరిపాలన పేరు మీద ప్రభుత్వం చేస్తుంది. ఏం చెప్తుంది? అదే చెప్తున్నాను. ఇవాళ విమోచన అనేటువంటి ఇవాళ మాట ఉచ్చరించడానికి కూడా జంకుతున్నారంటే కేవలం మజ్లిస్. ఎందుకంటే విమోచన అంటే పోరాటం సాధించుకున్నది. ఇది స్వాతంత్రం వచ్చిన సందర్భంగా విలీనమైన పరిస్థితి కాదు. పోరాట ఫలితం 13 మార్లు పడ్డ బాధలు, గాథలు ప్రజలకు తెలుసు కాబట్టి పోరాట తెచ్చుకున్న దాన్ని విమోచన. కానీ ఇవాళ ప్రజాపాలన అంటే ప్రజాపాలన రోజుగా ఉండే ప్రజాపాలన 15 ఆగస్టు నుంచి మనకు ప్రజాస్వామ్యం సిద్ధించిన మొత్తం దేశానికి. కాబట్టి మీరు ఈ ఒకరోజే ప్రజాపాలన పరిమితం అవుతారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజాపాలన మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ విమోచన దినాన్ని ఆనాడు హైదరాబాద్ లిబరేషన్గా జరిగింది, హైదరాబాద్ సంస్థానం. మీరు విమోచన దినోత్సవంగా జరుపుకోవాల్సింది పోయి ఇవాళ ప్రజాపాలన పేరు మీద అటు ఇటు కాకుండా మీరు వ్యవహరిస్తారు. తెలంగాణ సాధన పోరాటంలో బీజేపీ పాత్ర ఏమాత్రం లేదు, చరిత్రను వక్రీకరించి రాజకీయంగా లబ్ధి పొందుతుంది అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏ కమ్యూనిస్టులు అయితే వాళ్ళ విద్రోహ దినం అంటున్నారో నేను సూటిగా కమ్యూనిస్టులు అడుగుతున్నాను. మీరు సాయుధ పోరాటం చేసి నిజాంకు వ్యతిరేకంగా, రజాకార్ల వ్యతిరేకంగా చేసిన మీరు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 విమోచనం అయిన తర్వాత ఎందుకు మీరు మీ పోరాటాన్ని, సాయుధ పోరాటాన్ని భారత బలగాల మీద ఎందుకు మీరు పోరాటం చేసినారు? అంటే మీరు ఇక్కడ కమ్యూనిస్టు రాజ్యంగా రష్యాకు అనుబంధంగా మార్చడానికి చేసిన కుట్రలే అని చెప్పి స్వయంగా ఇవాళ కమ్యూనిస్టులు కూడా భావిస్తారు. రావి నారాయణ రెడ్డి గారు 3 సంవత్సరాల తర్వాత మేము చేసిన చరిత్రాత్మక తప్పిదమని చెప్పి గ్రహించారు. కాబట్టి మీరు విద్రోహం చేసే మీరు దాన్ని విద్రోహంగా దినంగా పరిగణిస్తే మిమ్మల్ని ఈ తెలంగాణ సమాజం క్షమించారు. సో ఇది మొత్తం మీద తెలంగాణ విముక్తి జరిగింది కేవలం పటేల్ చొరవతోనే తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. మిగతా అంతా కూడా తెలంగాణ విలీనం, విద్రోహం పేరుతో తెలంగాణ ప్రజలను గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నం చేశారనేది బీజేపీ వర్షన్. నిజానికి కేంద్ర ప్రభుత్వం గత 3 ఏళ్ల నుంచి కూడా ఈ అధికారికంగా నిర్వహిస్తున్నప్పటికీ అటు మహారాష్ట్ర, కర్ణాటకలో కూడా ప్రభుత్వాలే నిర్వహిస్తున్నాయి. కానీ కేవలం ఇక్కడ తెలంగాణలో మాత్రం ఎంఐఎం, ఓవైసీలకు భయపడి ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేయడానికి ప్రభుత్వాలు భయపడుతున్నాయి. గత కేసీఆర్ సమైక్యత రాగం ఎత్తుకున్నారు, ఇప్పుడు ప్రజాపాలన పేరుతో ఈ ప్రభుత్వం ఎత్తుకున్నది. ఇది చరిత్రను వక్రీకరిస్తే ప్రజలు క్షమించరనేది బీజేపీ వర్షన్ చెబుతూ ఉంది. నిజానికి గత
తెలంగాణ చరిత్ర చూసుకున్నప్పటికీ కూడా అనేక వేల మంది అనేక గ్రామాలు తెలంగాణ నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు ఎదుర్కొన్నటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఉందనేది కూడా ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడు విలీనమా, విద్రోహమా, విమోచనమా, సమైక్యత లేదా ప్రజా పరిపాలన అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఒక సస్పెన్షన్గా ఉంది. అందులో భాగంగానే గత కొన్నాళ్ళ నుంచి కూడా బీజేపీ సర్దార్ వల్లభాయ్ పటేల్ను ముందు ఉంచి తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో గత కొన్నాళ్ళ నుంచి కూడా తెలంగాణలో సంబరాలు చేసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. రేపు 17న పెద్ద ఎత్తున తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడేలా మొత్తం కళాకారుల బృందాలతో తెలంగాణ వారోత్సవాలు నిర్వహిస్తుంది. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చేది ఉంది. కానీ కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల ఆయన రాలేకపోతున్నారు. ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి అట్లనే ముఖ్య నేతలు కూడా రాబోతున్నారు. గౌరవ వందనం సెంట్రల్ ఫోర్స్ తోటి ఆయన గౌరవ వందనం స్వీకరిస్తారు. అట్లనే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తం కూడా రిహార్సల్ సంబంధించి కూడా ఉదయం నుంచి రిహార్సల్ కూడా జరుగుతున్నాయి. తెలంగాణ సంబంధించి సెప్టెంబర్ సంబంధించి పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత తెలంగాణ చరిత్రలో అధికారికంగా ప్రభుత్వాలే ప్రకటించాలనేది అయితే బీజేపీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. మేనారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.